71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ గాను బెస్ట్ తెలుగు ఫిల్మ్గా భగవంత్ కేసరిని ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నేషనల్ అవార్డ్ కమిటీకి, ముఖ్యంగా జ్యూరీ మెంబర్స్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. టీం అందరి తరపున బనవ బేటీ కిషోర్ లాంటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి మేము చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులు ఒక కమర్షియల్గా ఒక బ్రహ్మరథం పట్టారు. అలాగే అట్ ది సేమ్ టైం ఈరోజు ఒక జాతీయ స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో గదర్ అవార్డ్, జాతీయ స్థాయిలో ఒక నేషనల్ ఫిల్మ్ బెస్ట్ ఫిల్మ్గా ఎంపిక అవటం ఇంతకంటే సంతోషం. నేను ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ జ్యూరీ మెంబర్స్, అలాగే ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాని ఈ అవార్డులో మాదెంత డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా మాదెంత అంతకంటే ఎక్కువ అని చెప్పాలి బాలయ్య బాబు గారు. అండ్ ఆయన ఈ సినిమాని ఓకే చేసినప్పుడే చెప్పారు, ఇఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ గోయింగ్ టు బీ సంథింగ్ స్పెషల్ అని. సో ఈ సినిమాలో ఉన్న ఒక కంటెంట్ ఆయన అంత బాగా నమ్మారు. సో బాలకృష్ణ గారి నమ్మకాన్ని ఈరోజు నిజం చేస్తూ ఈ సినిమాకి ఇన్ని అవార్డులు రావటం చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్స్ టు బాలకృష్ణ గారు ఆల్సో, లేకపోతే ఇట్ వోంట్ హ్యాపెన్ అట్ ఆల్. అండ్ అలాగే అంతేగా అంటే దిస్ ఇయర్ అంటే భగవంత్ కేసరి అటు కమర్షియల్గా సక్సెస్ అయింది. అలాగే ఈ ఇయర్ 25 స్పెషల్ అని చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నాం, ఇయర్ ఆల్ రికార్డ్స్ లాగా అని చెప్పాలి. అంటే రీజనల్గా టాప్ గ్రాసర్గా ఉంది, అటు అన్ని రకాలుగా బెస్ట్ ఇయర్ అని చెప్పొచ్చు నాకు. అండ్ భగవంత్ కేసరికి ఈ అవార్డు రావడం నిజంగా నా కెరియర్లో నేను మర్చిపోలేను. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇట్స్ డిఫరెంట్ జోనర్కి వెళ్ళి ట్రై చేశాను ఈ ఫిలిం. నేను ఎక్కువగా ఎంటర్టైనర్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటూ పక్కకు వచ్చి నా కంఫర్ట్ జోన్ దాటి వచ్చి చేశాను. సో దానికి ఈరోజు ఇన్ని రకాలుగా అన్ని చాలా అవార్డ్స్ ఈరోజు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్లీ అండి. ఆల్వేస్ ఎవ్రీ ఫిలిం నాకు చాలా రెస్పాన్సిబిలిటీతోనే చేస్తాను నేను. ఎందుకంటే నేను ఫస్ట్ ఎప్పుడు ఆలోచించేది, నేను అవార్డులు అనేది డెఫినెట్లీ దానికంటే ముందు నాకు ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్ అని ఎప్పుడు చెప్తుంటాను. వాళ్ళు ఇన్వెస్ట్ చేసే మనీ అది నేను చాలా రెస్పాన్సిబుల్గా రాయాలనేది ఎప్పుడు చేస్తూ ఉంటాను. అండ్ రైటింగ్లో మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయొచ్చు అని అనిపించేలా చేసింది ఈ అవార్డు నిజంగా. ఎస్, అప్పుడప్పుడు అండ్ మనకి మనం క్రాఫ్ట్లో మనం ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నామో దాంతోపాటు అప్పుడప్పుడు సందేశాత్మకంగా కూడా కొన్ని కంటెంట్స్ రాయొచ్చు, అటు రెండు రకాలుగా విజయాన్ని సాధించవచ్చు అని చెప్పేలా ప్రూవ్ చేసింది భగవంత్ కేసరి. డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ 200% మళ్ళీ ఇంకొక జోనర్లో డిఫరెంట్గా అటెంప్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. 200% ఐల్ డూ. అలాగే బాలయ్య బాబు గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీం అందరికీ ఆయన బెస్ట్ విషెస్ చెప్పారు. త్వరలో హైదరాబాద్ రాబోతున్నారు. ఆయన రాగానే టీం అందరం ఆయన కలిసి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అండ్ అలాగే ఈ అవార్డు ఐ వాంట్ టు డెడికేట్ ఎవ్రీ స్ట్రాంగ్ ఉమెన్, వాళ్ళ లైఫ్లో వాళ్ళ కష్టాలను ఎదిరించి నిలబడ్డ ప్రతి మహిళకి దిస్ అవార్డ్ ఐఎమ్ డెడికేటింగ్. థ్యాంక్ యూ సో మచ్.